హాయ్ అండి, అందరు గుడ్ మార్నింగ్. మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం. మా కంటైనర్ అయితే 95% అయితే పూర్తయిపోయింది ఈ రోజుకి. కానీ మా పిల్లలు ఇద్దరు అసలు ఎప్పుడు రాలేదు. ఈ వర్క్ చేసినప్పుడు మా పిల్లల్ని ఇంటికైనా వదిలేసి మేము వచ్చి వాళ్ళు చేసిన కొద్ది ఉన్నాము. ఇంకేదైనా పని చేసినా మేమే ఇద్దరం వచ్చాం. కానీ పిల్లలు అయితే వీడికి తోలుకరాలేదు. హాలిడేస్ ఉన్నా తోలుకరాలేదు. ఎందుకోసం అంటే ఇక్కడికి వస్తే వాళ్ళు మమ్మల్ని పని చేసుకునేరు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంటికైనా వదిలేసి వచ్చినాము. కానీ మా పిల్లలు మస్తు ఇబ్బంది పడ్డారు మేము ఇక్కడ వర్క్ చేసినప్పుడు. ఎందుకోసం అంటే వాళ్ళని పొద్దున్నే 8కి వాళ్ళకి స్కూల్ తోలి 9కి ఇట్లా ఇంటికి వచ్చేవాళ్ళము. సాయంత్రం మేము ఎప్పుడు పోయేవాళ్ళం అంటే 7:30, 8, 8:30 నైట్ ఇంత లేట్ అయ్యేది. కానీ మా పిల్లలు ఇద్దరైతే సాయంత్రం 5కే స్కూల్ నుంచి ఇంటికి వచ్చి వాళ్ళిద్దరే డ్రెస్ చేంజ్ చేసుకొని నేను పొద్దున కొంచెం ఉన్న రైస్ను తినేసి, ఒక్కోసారి అయితే మా చిన్నోడు మేము పోయేసరి వండుకునేవాడు, లేదంటే మా శ్రద్ధ మా చిన్నోడు అయితే ఉండేవాళ్ళు. మేము ఈడ వర్క్ ఎన్ని రోజులు జరిపించినామో అన్ని రోజులు అయితే మస్తు ఇబ్బంది పడ్డారు. ఇంచుమించు ఒక 20 days వరకు, అంటే అప్పుడప్పుడు లెక్కేసుకున్నాం. కంటిన్యూస్గా అయితే ఒక 10 days. తర్వాత ఈడ ఏమన్నా వర్క్ ఉన్నప్పుడు మేము వచ్చినప్పుడు అయితే అట్లా ఇబ్బంది పడ్డారు. ఇక లేదు అంటే ఇక ఒక్కొక్కసారి తోలుకొచ్చి మా అన్న వాళ్ళ ఇంటికాడ వదిలేసేదాన్ని. ఆడ మంచిగా ఆడుకునేవాళ్ళు. ఆడ మా అన్న వాళ్ళ కొడుకు సీట్ ఇట్లా ఉన్నప్పుడు అయితే తోలుకొచ్చేదాన్ని. లేదు అంటే అక్కడ నుంచి వచ్చిన, అందుకే ఇబ్బంది పడేవారు. వీడికి వస్తే మంచిగా ఆడుకునే వాళ్ళు పిల్లలు, ఎందుకంటే వాళ్ళు మా అంజిగతోని మా స్వీట్తోని మంచిగా ఉంటారు వాళ్ళు. ఇక ఈడ తోలేసినట్టే నాకు తిన్నరా లేదని ఏది అవసరం లేదు, వాళ్ళే తినిపించేవాళ్ళు, మంచిగా చూసుకునేవాళ్ళు మా బాబు ఇట్లా. ఇక లేనప్పుడు మాత్రం ఇంటికన్నా ఉంచి వచ్చాయని మస్తు ఇబ్బంది పడరు అట్లా. ఈ ఒక్కరిని చూడడానికి వచ్చింది మా శ్రద్ధ. ఇట్లా స్కూల్ ఉన్నది కానీ అంత ఆల్మోస్ట్ అయిపోనికి వచ్చింది కాబట్టి వస్తా డాడీ అంటే నేను స్కూల్కి వెళ్ళకంటే ముందు అంటే 7:30 సరికి రెడీ చేసి బాక్స్లో పెట్టుకొని ఈ కంటైనర్ కడిగైతే తోలుకొచ్చినాము. ఇక వాటర్ లేకుండా మోటార్ వేయడానికి పోయారు, కానీ బురద వర్షం కొట్టేసి మెల్లమెల్లగా అడుగు వచ్చింది. వాళ్ళ డాడీ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే వీడికైతే వచ్చింది. స్కూల్కు పోను మమ్మీ, నేను ఈయనే ఉంటా, ఈరోజు అయిపోయింది కదా మన కంటైనరు, నేను ఈయన ఉంటా అంటే వద్దని నేను చెప్పిన. నేను చెప్తే ఈయనని చెప్పేసి మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి నేను కంటైనర్ కాడ ఉంటే వీడికి వచ్చి డాడీ నేను స్కూల్ పోను మమ్మీకి చెప్పని చెప్పిందట. వీడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే వర్క్ చేసేటోళ్ళు ఒక ఆయన చూస్తా అని చెప్పిండు అనమాట. పిల్లల్ని చూస్తా నేను, మీ పాపను తోలుకరాకపోయారు, వీడియోలు చేస్తుంది కదా చూస్తాను ఆయన, వీడియోలు చూస్తారనమాట మనవి. చూస్తా అని చెప్పి తోలుకరమ్మని చెప్పిండు 2 రోజులు ఆయన బట్టి. ఇక ఇప్పుడు ఎట్లయినా పొద్దున వస్తున్నాం కదా, ఇక పొద్దున అంటే లాస్ట్ వర్క్ ఈరోజు కంప్లీట్ అయిపోతుంది అన్నారు వాళ్ళు. అప్పటి వరకు ఒక 2-3 గంటలల్లో. అందుకే మేము తొందర వచ్చినాం, చేయించుకొని పోతే అయిపోతుందని. అలా కొంచెం అమౌంట్ కూడా ఇచ్చింది, ఆ అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోతారు అట్లా అని చెప్పి వచ్చినాము. ఇక ఈడున్నాం ఇప్పుడు. ఇప్పుడు వచ్చినాక చూసి మంచిగా ఉన్నది, నేను స్కూల్కి పోను ఇప్పుడు, ఈరోజు రేపు పోతాను అంటుంది మా పాప. జర తిరుగుడు అవుతుంది బాగా, కానీ ఇంకా ఈ పని అయిపోయిందంటే జర ఊకే వాడు అటు ఇటు తిరుగుతాడు బుర్జల. డ్రెస్ వేసుకున్నా అనుకో, ఇక వాడిని పట్టుకున్నాడే మొత్తం కానీ అది పని. కానీ ఇంకో డ్రెస్ చేస్తే బాగుండే ఏం కత్తి, నేను ఇల్లు ఉంటాడు. చూసిరు కదా, బావ దగ్గర పోయి మా పాప అట్లా చెప్పింది. కానీ నేను వద్దన్నా, బావ కూడా వద్దను, అంత బురద ఉంది, వాడు ఉంటే పని చేసుకొని నాన్న వద్దని చెప్పేసి మళ్ళీ స్కూల్కి అయితే బావ తోలుకోతుండు. నేను ఆల్రెడీ టిఫిన్ ఇట్లా ఆన్నే పెట్టుకొని వచ్చేసిన. పిల్లలు కొంచెం మా చిన్నోడు తిన్నాడు, శ్రద్ధ కూడా ఆ రోజు టిఫిన్ ఏమో చేసినా తిన్నారు. ఇక తోలుకపోయి అంటే స్కూల్కి అక్కడ తోలేసి వస్తే ఇంక మిగతా వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా అమౌంట్ వాళ్ళకి అయిపోయింది అవన్నీ చెప్పేసి ఇక వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ ఇంకొన్ని సామాన్లు అయితే తక్కువ పడ్డాయి. వీళ్ళని స్కూల్లో దించేసి ఆడ కావాల్సిన సామాన్లన్నీ షాపులన్నీ తిరిగి తెచ్చిండు. వీళ్ళు బాగా వేసరికి 9 అయిందట. 9కి షాపులు ఎక్కువ తీయరు, 9:30, 10 సరికి అయితే ఓపెన్ చేస్తారు. ఇక ఉన్న దాంట్లో వెతికి ఏడున్న ఓపెన్ చేసిరో అడిగి పోయి తీసుకొని సామాన్లు అయితే తెస్తా అని చెప్పిండు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు పోయేలోపు అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అప్పటికి వీళ్ళు వచ్చేసి 4 days అయిపోతుంది. ఇక వర్క్ అయితే కంప్లీట్ అయింది, కానీ ఇక చిన్నవి ఉన్నాయి. ఏదైనా లాస్ట్కి మిగిలేటి ఆ చిన్నవి కానీ అవి జాగ్రత్త వేయించుకోవాలి కదా. ఇక అవైతే వేయించుకుందామని వచ్చినాము. ఇక మా చిన్నక్క వాళ్ళు అంతకుముందు రోజు నైట్ వచ్చారు, వర్క్ చేసేదాకా ఉన్నారు. నైట్ 9 అయింది. అంతకుముందు రోజు 9 పోయినా మేము పోయేసరికి మా చిన్నోడు వన్నాడు. ఇక పోయి మళ్ళీ వండుకొని తినేసరికి 10:30, 11 అయింది. పండుకొని పొద్దున్న లేచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇక లేట్ అయిందని చెప్పేసి వద్దు అని చెప్పి పోతున్నారు వాళ్ళు. వద్దు ఈరోజు కూడా ఉండమంటే ఉన్నారు. ఇక మళ్ళీ వర్క్ నర్సుగా చూద్దామన్న ఇంటెన్షన్ ఉంటుంది కదా జర మనోళ్ళకు కంప్లీట్ అవ్వడానికి వచ్చింది చూద్దామన్న ఆలోచనతో మా అక్కలకు వాళ్ళు బాగా ఉన్నారు. కానీ ఇలాంటి వర్క్ ఎంచుకున్నప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది. ఇదైనా పని కాదు ఏదైనా సరే. ఇక బాగా గజ్జలు పోయింది అని చెప్పింది కదా, ఇక వాళ్ళకి సమోసాలు కావాలన్నారు తినడానికి. అయిపోయింది కదా ఇట్లా అంటే ఏమన్నా తినడానికి నేనే తెమ్మన్నా. ఇక స్వీట్ కూడా తెమ్మన్నారు. స్వీటు సమోసా 2 తీసుకొచ్చిండు బావ అయితే. ఇక అంతకన్నా ముందు రోజు నైట్ కూడా మిర్చిలు తెప్పించినాము, థమ్స్అప్ తెప్పించాము. ఎందుకంటే
వాళ్ళని కొంచెం మంచిగా చూసుకుంటేనే వాళ్ళైనా వర్క్ చేయగలుగుతారు, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక 2 days అయితే ఇక ఆ పని ఉండడం వల్ల అసలు ఏం తెలియదు. లాస్ట్ పోయేకంటే రోజు ముందు పోయేటోడు అయితే కొంచెం ఏదో ట్రీట్ లెక్క ఇచ్చిన. వాళ్ళు కూడా అంత వర్క్ చేసిరు కదా, ఎండనక అదనక వాన కూడా వచ్చింది, అదనక ఓపికతోని వండుకుంటా వర్క్ అయితే మంచిగా చేసిరు వాళ్ళు. వచ్చినాక మేము వాళ్ళ వర్క్ చూసినాం కదా, ఇక ఆడ చేసింది మేము చూడలే కానీ ఇక్కడికి వచ్చినాక ఆల్మోస్ట్ ఒక 50% ఆడ వేసిరు, కానీ ఇంకా 50% అయితే మొత్తం ఈడుండే వేసిర్రు. కాబట్టి వాళ్ళ వర్క్ కూడా బాగా నచ్చింది మాకు. నీట్గా ఏదైనా బాగా చేసిర్రు. ఇక మళ్ళీ ఇంటికి బాగా సమోసాలు తెచ్చిండు కదా, కొంచెం ఛాయ్ కావాలన్నారు. ఇక మా అన్నోళ్ళ ఇంటికి వచ్చి ఇక పాలు ఇట్లా ఉండే అవన్నీ ఉంటే ఛాయ్ పెట్టుకొని పోదామని చెప్పేసి ఈడికి వచ్చినాము. ఇంకా వంటకి ఇట్లా ఏం చేయలేదు, వాళ్ళంతా అయిపోయినాక తర్వాత వంట చేస్తా అని చెప్పి. ఇక ఏదైనా కానీ మనం ఒక పని పెట్టుకున్న వాళ్ళకు ఇప్పుడు మనము తిండి ఉండదు, తికాన్ ఉండదు, ఆ ఆలోచనలో ఉంటుంది, ఇది ఎట్లా అవుతుంది అది ఎట్లా అవుతుంది, దానికి కావాల్సిన మనీ ఎట్లా అరేంజ్మెంట్ చేసుకోవాలి, మరి పని ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనే టెన్షన్ బాగుంటుంది. మాకైతే మస్తు టెన్షన్ పడ్డాము. ఇప్పుడు కాదు, మ్యాక్సిమం మన వీడియోస్ రెగ్యులర్ చూసేటోళ్ళకైతే ఒకటి గుర్తుకుంటుంది. నేను అప్పుడు ఒకసారి ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఏమో నాకు అస్సలు 1 week నుంచి నిద్ర పట్టట్లేదు, కళ్ళు తింపినట్టు అవుతుంది, ఆగమం అవుతుందని ఒక వీడియో పెట్టిన. అప్పుడు ఎందుకంటే ఇదే ఆలోచన, మేము కంటెంట్ చేయించుకుందాం అనుకుంటున్నాము, ఉంటే రెంట్ ఎప్పుడు కట్టాల్సి వస్తుంది, మళ్ళీ ఎన్ని రోజులు ఉన్నా ఎట్లా రెంట్గా ఉంటుంది, మనకు ఓన్గా అంటూ కొంచెం ఉంటే బాగుంటుంది అనే ఆలోచనలో అసలు మేము ఒక 1 week వరకు అయితే మేము తలకాయ అంటే పలగొట్టుకున్నాము. నాకు ఆ టెన్షన్ ఏంటంటే తెలియకుండానే నాకు నిద్ర పట్టలేదు. అసలు ఎందుకు పడుతుందో తెలియదు. చెప్పిన ఆ వీడియోలో నాకు అసలు నిద్ర పట్టట్లేదు, ఎందుకు పడతలేదేమో అని 1 week నుంచి సరిగా నిద్ర పడతలేదు, కళ్ళు మూసుకుని చెప్పేసి అప్పుడు కొంచెం ఈ ఆలోచన చేస్తున్నాం అన్నమాట. కానీ ఏమైనా చేసుకుందాము, ఏమైనా కట్టుకుందాము అంటే మాకు గజ్వేల్లో ల్యాండ్ లేదు, ఎట్లా చేద్దాము, మళ్ళీ పోతే మన ఊరికే, కానీ ఆడ ఫెసిలిటీస్ అన్నీ లేవు, పిల్లలకు చదువుకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎట్లా అని ఆలోచించడం వల్ల నాకు అంత నెత్తి ఖరాబ్ అయ్యింది. 1 week నిద్ర పట్టలేదు. తర్వాత జ్వరం కూడా వచ్చింది. దానివల్ల కొన్ని రోజులకు అర్థమైంది నాకు అసలు ఏంది నాకు అసలు ఎందుకు ఇట్లా అవుతుంది, ఏం టెన్షన్ లేకుండా అంటే ఇది మేము ఆలోచన పెట్టుకున్నాము ఎట్లా అవుతుంది అని, అందుకే నిద్ర పట్టలేదు అన్న థింక్ అయితే నాకు వచ్చిందనమాట. అప్పుడు రాలేదు. మామూలుగా మేము అప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు కాబట్టి దీనివల్ల అని తెలియలే, కానీ ఆలోచించేది మైండ్లోకి ఆటోమేటిక్గా పోయి నిద్ర అనేది పట్టలేదు. అందుకే ఏదైనా ఒక మన వర్క్ చేస్తే సాఫీగా అనుకున్నట్టు జరుగుతూనేమో మంచిగా అయిపోతుంది, పైసలు ఎన్ని అయినా కానీ అంత టెన్షన్ పడము. లేదు మనం ఒక వర్క్ చేస్తున్నామన్నామంటే అది స్టాప్ అయినా లేదంటే దానివల్ల ఏమైనా ఇబ్బంది వచ్చిందంటే టెన్షన్ అయిపోతుంది. అనుకున్న టైంకి రాకపోయినా లేదంటే ఆ వర్క్ స్టాప్ అయినా ఇంకా టెన్షన్ అయిపోతుంది. మాకైతే చాలా ఇబ్బంది పడ్డాం నిజానికి చెప్పాలంటే. మేము ఇది కంటెంట్ చేయించుకున్నప్పుడు అన్నీ మీతో నేను షేర్ చేసుకోలేకపోయినా కానీ నిజానికి చెప్పాలంటే టెన్షన్ కానీ నిద్ర లేదు మాకు. ఒక్కొక్కసారి అంటే ఆలోచన ఎట్లా లేట్ అయిపోతుంది, ఇట్లా వస్తుందా కరెక్ట్ టైంకి, వచ్చినాక మళ్ళీ ఇటు ఉండగలుగుతాం అనే ఒక ఇంటెన్షను. మళ్ళీ మేము వచ్చేది మా అమ్మోళ్ళు ఊరికి కాబట్టి వాళ్ళు ఏమని అనుకుంటారని కొంచెం, కానీ ఎవరేమనుకున్నా మేము పట్టించుకోము. మేము ఉన్నది మేము సొంతంగా డబ్బులు పెట్టి కొనుక్కున్న ల్యాండ్, మా ల్యాండ్లో మేమే వేసుకుంటున్నాము. మా అమ్మ వాళ్ళది కూడా ఇంకా రోడ్డుగా ఉంటుంది, మెయిన్ రోడ్డుకి. ఇప్పుడు ఇండ్లు కనిపిస్తాయి కదా మా కంటైనర్ దగ్గర నుంచి, అక్కడనే ఉంటుంది వాళ్ళ కూడా 1 acre. అలా కూడా వేసుకోమన్నారు. లేదు అంటే మా అన్న వాళ్ళ ఇంటిగా మళ్ళీ ఇంకో 120 అంటే ఒక ఫ్లాట్ జాగ్ ఉంది, అలా కూడా వేసుకోమన్నారు. దూరం అవుతుంది ఊళ్ళో, ఆడైతే ఊళ్ళు ఉంటుంది, ఇన్నే వేసుకోరా అని మా అన్న అన్నాడు. అంటే మా అన్న వాళ్ళ ఇంటిగా మేము కూడా ఉంటామంటే మాకెందుకు అంటే ఇక డిస్టర్బెన్స్ అయిపోతుంది, వద్దు మేము తీసుకున్న జాగాలో మేము వేసుకుంటామని చెప్పేసి ఇన్నే వేసుకుందాం అనుకున్నాము. లేదంటే ఊళ్ళో కూడా వేసుకోవచ్చు, మా అన్న వాళ్ళ ల్యాండ్లో కూడా వేసుకోవచ్చు. ఇక మేము సొంతంగా కొనుక్కున్న ల్యాండ్లో మేము వేసుకుంటే మాదొక ఫీల్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పేసి కొంచెం దూరం అయినా సరే అని మా ల్యాండ్లోనే వేసుకున్నాము. కాబట్టి ఇక మాకేం పర్వాలేదు, ఎవరేమనుకున్నాం. మేము ఇంకోటి ఆడ టోటల్గా మేము ఆడ ఎప్పటికి ఫ్యూచర్లో ఏమి ఉండవు, ఉంటే ఒక 3 years 4 years లాస్ట్ 5 years అంతే. మంచిగా ఒకవేళ మేము అనుకున్నట్టు జరిగితే మాత్రం 3 yearsలోనే కొంచెం చెక్అవుట్ చేసేస్తాం మేము ప్రజెంట్ ఉన్న కంటైనర్ కాడికి వెళ్ళి. లేదంటే మినిమం 5 years అనుకుంటున్నాం, తెలియదు. మేమైతే వెళ్దాం అనుకుంటున్నాం, అన్ని సహకరిస్తే మాత్రము మంచి గజ్వేల్నే సెటిల్ అవుతాము. లేదు మా పరిస్థితి గింతే అంటే ఇంకో కొన్ని రోజులు ఇటు ఉంటాము, తెలియదు మనము ఏది ఎప్పుడు ఏం చేస్తామని చెప్పేసి. ఎందుకోసం అంటే మేము గజ్వేల్కి వచ్చి అక్కడనే రెంట్కుండి కొంచెం ల్యాండ్ తీసుకొని అక్కడనే ఇల్లు కట్టుకుందామన్న ఆలోచనలో మేము మా ఊరు నుంచి గజ్వేల్కి అయితే వచ్చినాము. కానీ జరిగిందా జరగలేదు. 1 yearకే మా మైండ్ సెట్ అనేది మారిపోయింది, వేరే ఒక ఆలోచన వచ్చింది, అదైతే అమలుపరిచాము, మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. తెలియదు ఇక్కడికి వచ్చినాక మంచిగా ఉండి మళ్ళీ ఆలోచనలు వేరైతే మళ్ళీ గజ్వేల్కి పోతుండొచ్చు, పోతుండొచ్చు. ఈ ఫ్యూచర్లో మనకు ఏది అయి ఉంటే అంటే దేవుడు మనకి ఎట్లా రాసి పెడితే అట్లా అవుతుంది. కానీ సాధ్యమైనంత వరకు మనం ఒకటి మనకు
ఒకటి ఉండాలి మనకు, ఈ స్టేజ్లో మనం ఉండాలని అది ఆలోచన ఉంటే ఆడికి రీచ్ అవుతామా రీచ్ కామా తర్వాత విషయం. కానీ ఒక టార్గెట్ ఉంటేనే మనం ఒక పని చేసి కొన్ని పైసలు అనేది సంపాదించగలుగుతాము, లేదంటే కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాం. లేదు ఇక గింతే మేమేం చేస్తాము వచ్చేది తక్కువ అని అంటే అది ఆడిగా ఉంటుంది. ఎవరైనా సరే మనం ఒకటి గోల్ పెట్టుకున్నామంటే కష్టమైన ఒక వర్క్ అనేది చేయగలుగుతాము. అట్లా ఇక నాకు అనిపించింది మాత్రమే షేర్ చేసుకున్నా. ఇక మేము సమోసా అయితే తెచ్చినాం కదా, తిన్నారు, ఛాయ్ తెచ్చిన, ఇంటికాడకలు ఛాయ్ తాగారు. సెల్ఫ్లు పెట్టి ఇవ్వాలని చెప్పిన కదా, ఈ సెల్ఫ్ చూడ్రి ఆడ టీవీది మాది ఉండే, మేము ఆడ మామూలుగా రెంటుకున్న దాంట్లో అయితే ఒక్క మూల కొట్టలేదు, ఓన్లీ కిటికీ కట్టిండు టీవీ, ట్యాపు పిచ్ చేసిండు సింక్ కాడ. ఆడ టీవీ కాడ ఏంటంటే టెంపరేచరు, తర్వాత మేము సెటప్ బాక్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఒక చిన్నగా అది కొట్టించారు. ఈడ ఏంటిదంటే వాళ్ళు సిలిండర్ పెట్టుకోవడానికి ప్లేస్ లేకుండా మొత్తం కింద మన కబోర్డ్ అంటే మధ్యలో ర్యాక్ ఇచ్చిర్రు కాబట్టి ఆడ కట్ చేయించి సిలిండర్ పెట్టుకోవడానికి ఆడ చేసినాము. ఇక ఆఫ్ ఉంది కదా, ఆడ కొంచెం సపోర్ట్ లెక్క కొట్టుమన కానీ మర్చిపోయి కొట్టలేదు. కొన్ని వర్కులు అయితే ఇప్పటికీ ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ కొన్ని వర్కులు ఉండే. ఈ సెల్ బండ కూడా మనకు గ్యాస్ వచ్చే పైపు హోల్ కొడతారు కదా, అది కొట్టలేదు. తర్వాత దేవుని సెల్ కూడా తెస్తున్నారు, అది కూడా తెలియదు. తర్వాత తెచ్చి పిచ్ చేస్తా అని చెప్పారు, కానీ ఇంక ఇప్పటికీ 15 days అయిపోతుంది, ఇంకైతే తెలియదు. ఫోన్ చేస్తే వస్తాము చేస్తామని అన్నారు, మరి వాళ్ళు చేస్తారా చేయరా తెలియదు. సెల్ఫ్ల విషయానికి వస్తే బెడ్రూమ్లు ఇవి, ఇటు సైడ్ ఏమో ఒక 4 సెల్ఫ్లు పెట్టారు, ఇటు సైడ్ ఒకటి పెట్టారు ఎల్ షేప్లో. మొత్తంలో 6 షెల్ఫ్లు వస్తాయి అన్నారు. ఏదైనా పెట్టించుకోమంటే మేము బెడ్రూమ్లో పెట్టించుకున్నాం. డైలీ వేర్ బట్టలు అలా పెట్టుకోవచ్చు, మిగతా బట్టలు మన బీరువా తెచ్చుకోవాలి. మా బీరువా మొన్న అయితే అడిగి తెచ్చుకోవాలి, ఇది బీరువా తెచ్చుకుంటేనే అయిపోతుంది. ఇక బాత్రూమ్ వరకు కూడా కంప్లీట్ అయిపోయింది. ఈడ ఎల్ షేప్ పెట్టించాము, ఆడ మా బెడ్లు పడతాయి, అంతా అనుకున్నట్టే మంచిగా వచ్చినాయి. ఇంకొన్ని హ్యాండిల్ మిస్ అయిపోయింది, బాత్రూమ్ డోర్ హ్యాండిల్ మిస్ అయింది, బెడ్రూమ్ డోర్ కూడా హ్యాండిల్ మిస్ అయింది కదా, బెడ్రూమ్ డోర్ కూడా దీనికి లోపల బయట మిస్ అయింది కదా, బాత్రూమ్ డోర్కు కొన్ని మిస్ అయిపోయినాయి. ఇక మళ్ళీ కొన్ని మా మిస్ అయినాయి, మేము ఉండి ఎంచుకున్నా కానీ మేము మర్చిపోయి, లేదంటే వాళ్ళ దగ్గర పరికరాలు లేక కూడా కొన్ని మిస్ అయిపోయినాయి. అవి ఏంటో మేము నెక్స్ట్ వీడియోలో చెప్తాము. అంటే అవి ఎందుకు చెప్తామంటే మళ్ళీ వేరే వాళ్ళు చేయించుకున్నప్పుడు అలాంటి మిస్టేక్స్ చేయరు కాబట్టి చెప్తాను అంటున్నా, అంత మిస్ ఏం లేదు. మళ్ళీ బాత్రూమ్లో కూడా కొంచెం గజిబిజి అయిపోయింది, అవి క్లియర్గా మేము వీళ్ళు చెప్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కాదు కాబట్టి మేము చూపించుకుంటా నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఖచ్చితంగా. చాలా మిస్టేక్ అయినాయి, మేము అంతగానో మా దగ్గర ఉంచి చేయించుకున్నాం కానీ ఉన్న కొద్ది తెలుసు కాబట్టి మేము ప్రజెంట్ ఇక్కడికి అయితే వచ్చినాము. ఇప్పుడు ఎల్లుండికి ఒక 15 days అయిపోతుంది. అంటే ఈ రోజుకి 13 రోజులు వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసే రోజుకు 13 రోజులు అవుతుంది మేము వచ్చేసి. ఉన్న కొద్ది కొన్ని మాకు వాళ్ళ మిస్ అయినాయి, మిస్టేక్ అయినాయి, అవన్నీ తెలిసినాయి కాబట్టి చెప్దాం అనుకుంటున్నాము. ఇక అవి చేయడానికి అయితే మళ్ళీ ఫోన్ చేసినాము, ఇట్లా మిస్టేక్ అయినాయి ఇట్లా అవుతుందంటే వస్తా అన్నారు. మేము వస్తా అన్నట్టు కూడా ఇప్పటికి 10 days అవుతుంది, ఇప్పుడు కూడా రాలేదు. మేము ఈరోజు కూడా ఫోన్ చేస్తే మధ్యాహ్నం పంపిస్తా అన్నారు వర్కర్ని, మరి పంపిస్తారా లేదా అనేది ఇక చూద్దాం. ఇంకా మేమైతే అన్నీ సెటిల్ చేసుకోలేదు, అవి చేసుకోవాలంటే ఈ మళ్ళీ పెండింగ్ ఉన్న వర్క్ చేసుకుంటేనే మేము బయట వర్క్ అనేది చేసుకోగలుగుతాము. కానీ ఇప్పుడు వచ్చి చెప్తాం 13 రోజులు అవుతుంది, నేను చాలా ఇబ్బంది పడుతున్నా. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ అన్నీ సెట్ చేసి కానీ సెట్ కాలేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నా. అయినా సరే ఓపికతోని వాళ్ళు వచ్చి చేస్తారని నేను చూస్తున్నా, మరి చేస్తారా చేయరనేది నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ. ఇదేమో డోర్లకు కింద అటు ఇటు పోకుండా కింద కొట్టిస్తారు కదా, అవి తెచ్చినాము. కానీ ఆడ స్టిఫ్ అయి ఉండదు, వద్దులే అని చెప్తే అవన్నీ మళ్ళీ తెచ్చినాం. కానీ ఏం డోర్కి కింద సపోర్ట్ ఉండడానికి ఏం కొట్టియలేదు. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, దాని వెనకాల అసలు ఈ డోర్ వెనకాల దేవుని సెల్ఫ్ రావాలి, అది రాలేదు. ఇక ఇది బయట దానికి కొంచెం ముందుకు వస్తూ ఉంది, దీనికైనా అట్లా స్టిఫ్ ఉండడానికి డోర్ రాకుండా ఉండడానికి కొట్టిద్దాం అనుకున్నాము. అని ఇక అది కూడా సెట్ కాలేదు. సర్లే ఇక మేము ఏమన్నా హ్యాండిల్ లెక్క పెట్టుకుంటాము, అక్కడ కిట్టుకుంది వెనకాల అది పెట్టుకుంటామని చెప్పేసినాము. ఫైనల్గా మంచిగా అనిపించింది, మంచిగా అయింది. ఇల్లు చూడడానికి మంచిగా ఉంది, అంతా బాగానే ఉంది. ఇక అవి ఇప్పుడు అయినాయి కరెక్ట్ చేయించుకుంటే ఇక ఫెసిలిటీస్ అన్నీ కరెక్ట్ ఉన్నట్టు, లేదంటే ఇక ఆగమైనట్టే. ఇక ఉన్నన్ని రోజులు ఇబ్బంది పడాల్సిందే. ఇక చూస్తాం, ఇంకా 2 days చూస్తాము. ఇదొకటి ఏంటంటే డంబర్ షీట్ తెచ్చిర్రు వీళ్ళు, వాటర్ పైన అన్ని ఏంటి వెల్డింగ్తోనే మొత్తం ఈ కంటైనర్ హౌస్ అనేది చేస్తారు. ఎలాంటి మన సిమెంటు అవి ఏం వాడరు. వెల్డింగ్ చేసినప్పుడు హోల్స్ అనేది ఖచ్చితంగా చాలా పడతాయి. అవి పైనకి వెళ్ళి ఏమైనా వాటర్ లీకేజీ కాకుండా ఉండడానికైతే ఇవి డంబర్ షీట్ అంటారు వీటిని, అవి అయితే తెచ్చి లాస్ట్ ఫైనల్గా అతికించురు పైన. మరి ఇంకేమైనా లీకేజ్ వస్తుందా లేదన్నది ఉంటుందని తెలుస్తుంది కదా. ఇక అది కానీ
ఇది మొత్తం బయటకు వ్యూ చూడరు మంచిగా అనిపించి కంటే చూస్తే మేము ఎట్లా అనుకున్నామో యాస్టీస్ అలానే వచ్చిందండి. మస్తు అనిపించింది. నేనైతే ఆ రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, నా మనసు అయితే మస్తు ప్రశాంతంగా అయింది. అంతకుముందు 2 months 2.5 months పడ్డ స్ట్రెస్ అంతా పోయిందండి. ఆలోచన అది అంతా పోయింది. అమ్మయ్య కంప్లీట్ అయిపోయింది. బయట ఒక వర్క్ ఇది ప్లంబర్ పని చేస్తే అయిపోతుంది అన్న ఆలోచనతోనే ఆ రోజు అయితే మేమైతే ఉన్నాము. బయట మా వరకు ఉంది. ఇది బాత్రూమ్ పక్క కానీ వాటర్ వచ్చి అలా మట్టి గుడపడం కానీ, చుట్టూ కూడా మట్టి లేవలింగ్ చేసుకోవడం కానీ ఇవే ఉన్నాయి. చూస్తారు మీకు ఎంత మంచిగా నీట్గా కనిపిస్తుందో. ఇక తినైతే దీని ఓనర్ అనమాట, చేయించిన అన్న. ఇక అంతకుముందు రోజు తిరుపతి పోయిండట, అంటే 2 days ముందు తిరుపతి పోయిండట. లాస్ట్ ఫైనల్గా ఇక మన అమౌంట్ ఇచ్చింది అవంతా క్లియర్ చేసుకోవడానికి అయితే వచ్చిండు. లాస్ట్ రోజు వర్కర్స్ అయితే 4 రోజులు ఉన్నారు. ఇక లడ్డు తిరుపతి లడ్డు కూడా మాకు ఇచ్చిండు. ఇది డాంబర్ షీట్ లేకుండే వచ్చేటప్పుడే తానే తెచ్చిండు. ఇది చేయించుకున్నాక ఒక బాధ ఉండే, చేయించుకున్నాక మస్తు బాధ అయిపోయింది. మేము అక్కడ నుంచి షిఫ్ట్ కానీ అవన్నీ తీసుకురాని కానీ ఫుల్ వర్షాలు. ఏమంటే ఈ వర్క్ కంప్లీట్ అయిందో అప్పటి నుంచి కంటిన్యూస్గా 10 days అయితే వర్షం పడ్డది. దానివల్ల మేము మస్తు ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే ఆ నుంచి ఖాళీ చేయాలి, మేము ఇక్కడికి రావాలి, అవన్నీ తేవాలి, మళ్ళీ ముందు పని కంప్లీట్ చేయాలంటే మాకు వర్షము లేకుంటేనే ఆ పని అయితే కంప్లీట్ అవుతుంది. కానీ రెగ్యులర్గా ఖచ్చితంగా ఒక 2-3 hours గ్యాప్ ఇచ్చిందని మళ్ళీ తర్వాత నైట్ కానీ మార్నింగ్ కానీ కొట్టి వర్క్ అయితే చేయలేకపోయినాము. లాస్ట్ ఫైనల్గా వీళ్ళు పోయేటప్పుడు మెట్లకు అది వేస్తారు కదా, అప్పుడు కూడా వర్షం కొట్టింది. ఇక ఆ మెట్ట కొంచెం అడపదడప వేసి పోయారు. ఇక తర్వాత ఎందుకంటే వర్షం వస్తుంది, వాళ్ళు కూడా ఏం చేయలేరు కాబట్టి సరే అని చెప్పేసినాము. ఏమో ఫ్రెండ్స్ ఇట్లా చేసినాము. మరి ఇది ఎంతవరకు మేము కరెక్ట్గా లేదా, ఇంత అమౌంట్ పెట్టినాము, మస్తు అమౌంట్. అసలు టోటల్ అమౌంట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయని దానికంటే ఎక్కువ అమౌంట్ అయింది. ఇంత అమౌంట్ పెట్టినందుకు మాకు యూజ్ఫుల్లా కాదా, మేమైతే యూజ్ఫుల్ అని చెప్పేసి మేము ఆలోచించకుండా అంటే ఏం పెట్టలేదు. కొంత ఆలోచించి ఒక 20 days టైం తీసుకొని మాత్రమే లాస్ట్ ఫైనల్గా ఈ నిర్ణయం అయితే తీసుకున్నాము కాదు ఇప్పుడు. కాబట్టి చూద్దాం, ఇక ఏదైనా మన మంచిగా అనుకుంటున్నాం. మేము ఇప్పటివరకు అయితే కొంచెం ముందుకు పోయినా కానీ లాస్ అయితే కాలేదు. చూద్దాం, ఇక మన లక్ ఏదైనా మనకు రాసి పెట్టుండాలి. అన్నీ మనం అనుకున్నట్టు కావాలంటే అస్సలే కాదు. ఏదైనా మన నుదిటలు ఉందంటే ఖచ్చితంగా ఆ పని ఏ రకంగానన్నా కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్గా మేము ఎంతగానో ఊహించుకున్న హోమ్ కంప్లీట్ అయిపోయిందండి.